students, now we are going to explain about hybridization of anions. So examples of anions, how to know hybridization of anions. So the equation of hybridization is hybridization of anions, group number plus number of monovalent atoms plus charge of anion by 2. సో ఇక్కడ NH2 మైనస్ ఎగ్జాంపుల్ చూస్తే నైట్రోజన్ గ్రూప్ ఎంత 5 ప్లస్ నెంబర్ ఆఫ్ మోనోవాలెంట్ ఐటమ్స్ 2 ప్లస్ 1 ఒక నెగిటివ్ ఛార్జ్ బై 2. 5 ప్లస్ 2 7, 7 ప్లస్ 1 8, 8 బై 2 4 అంటే sp3 అంటే sppd డీలు 5 పీలు 3 s ఒకటి అలా. సో 1 2 3 4 sp3 వరకు డీలు ఇలా 5 ఉంటాయి, F7 ఉంటాయి చూసుకోవాలి. నెక్స్ట్ CH3, C అంటే 4th గ్రూప్ 3 మోనోవాలెంట్ ప్లస్ 1 బై 2. 4 ప్లస్ 3 7, 7 ప్లస్ 1 8, 8 బై 4, 8 బై 2 4 sp3. దెన్ NH మైనస్ 2 5th గ్రూప్ నైట్రోజన్ 1 మోనోవాలెంట్ ప్లస్ 2 ఛార్జ్ 2 కాబట్టి 5 ప్లస్ 1 1 ప్లస్ 2 8 బై 2, 8 బై 2 4 sp3. SO4 మైనస్ సల్ఫర్ 6th గ్రూప్ నెంబర్ ఆఫ్ మోనోవాలెంట్స్ 0, ఇది డైవాలెంట్ ఆక్సిజన్. సో ప్లస్ 2 బై 2, 6 ప్లస్ 2 8, 8 బై 2 4 sp3. నెక్స్ట్ SO3 మైనస్ 2 సేమ్ 6th గ్రూప్ నెంబర్ ఆఫ్ మోనోవాలెంట్ 0 ప్లస్ ఛార్జ్ బై 2, 8 బై 2 4 sp3. నెక్స్ట్ ఇక్కడ క్లోరిన్ చూస్తే ClO4 మైనస్ 1 క్లోరిన్ 7th గ్రూప్ నెంబర్ ఆఫ్ మోనోవాలెంట్ 0 ప్లస్ 1 ఛార్జ్ బై 2, 8 బై 2 4 sp3. నెక్స్ట్ ClO3 మైనస్ 1 7 క్లోరిన్ నెంబర్ ఆఫ్ మోనోవాలెంట్ 0 ఛార్జ్ మైనస్ 1 కాబట్టి ప్లస్ 1 బై 2, 8 బై 2 4 sp3. ClO2 మైనస్ 1 సేమ్ 7th గ్రూప్ ప్లస్ 1 బై 2 sp3. ClO మైనస్ 1 7 ప్లస్ 1 బై 2 sp3. సో ఇలా మనం యానియాన్స్కి హైబ్రిడైజేషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో sppd డీల్ 5 F7. సో మనం ఇది వచ్చిన కౌంట్ బట్టి ఇక్కడ 4 కాబట్టి 1 2 3 4, ఒకవేళ 7 అయితే 1 2 3 4 5 6 7 8 7 sp3 d3. సో ఇలా ఉంటుంది. సో దిస్ ఈజ్ హైబ్రిడైజేషన్ ఆఫ్ యానియన్స్.